రుణ యాప్ ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేశారు. నిందితులు అమాయకుల చేత 132 ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఖాతాల ద్వారా 200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి రుణ యాప్ నుంచి గతేడాది 3,200 తీసుకుని తిరిగి చెల్లించిన సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపలేదు. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి వాట్సాప్నకొచ్చిన బెదిరింపుల్ని పరిశీలించగా పాకిస్తాన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లావాదేవీలు అసోం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధారించారు. దీంతో పోలీసు బృందాల్ని ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా బ్యాంకు ఖాతాలు తెరిచిన 6గురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కర్నూలుకు చెందిన ఆర్ శ్రీనివాసరావును అరెస్టు చేసి విచారించగా 30 బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అందించి 12 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించారని విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. లాస్ట్ లాగింగ్ ఐపీ అడ్రస్ చూస్తే రావల్పిండి, పాకిస్తాన్, అక్కడ నుండి వచ్చింది. ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్ లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ దొరికింది. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడ నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూస్ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్ లో మోసాల్లో ఈ అకౌంట్ లో అమౌంట్ వస్తాయి. ఈ అమౌంట్ కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్ కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ టోటల్లీ ఈ లోన్ యాప్ ఫ్రాడ్ లో కనీసం 1500 మంది మోసపోయారు అని కంప్లైంట్ ఇచ్చారు 1930 పోర్టల్. ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు మోసపోయి ఉంటారు కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. ఏలూరుకు చెందిన అంజనాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ కు చెందిన సాంబశివరావు, అతని అనుచరులు 7గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సాంబశివరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రుణ యాప్ మోసాలకు పాల్పడుతున్న చైనాకు చెందిన హంట్, యాండీ పరిచయమయ్యారు. బ్యాంకు ఖాతాల్ని ఇస్తే వాటిల్లో జరిగిన నగదు లావాదేవీల్ని బట్టి ₹1,60,00,000 1,60,000 కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. దీంతో సాంబశివరావు తన స్నేహితులైన సందీప్, దిలీప్, జీవన్ సాయికృష్ణ, ఆదర్శ్, శ్రీనివాస్, భారత్ ద్వారా అమాయకుల నుంచి 132 బ్యాంకు ఖాతాలు తెరిపించారు. వాటిని చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు హంట్, ఆండీలకు ఇచ్చారు. 132 ఖాతాల నుంచి సుమారు 200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. బ్యాంకు ఖాతాలు విక్రయించడం ద్వారా సాంబశివరావుకు 4.5 కోట్ల మేర కమిషన్ వచ్చినట్లు గుర్తించారు. అతనితో పాటు దిలీప్, సందీప్ ఫోన్లను పరిశీలించగా 60 లక్షల మేర క్రిప్టో కరెన్సీని గుర్తించి ఒక హార్డ్వేర్ సహకారంతో జప్తు చేశామని విశాఖ సిపి తెలిపారు.